जय भीम राज्यांग निर्माण शिल्पी नीवे పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళునికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన జనహితమే ధనమతమై కదిలింది జనసేన 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 దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన పరుచుకున్న ముళ్ళ కంచె తెంచడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ దారిలేని దారుణాన చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన జనహితమే ధనమతమై కదిలింది జనసేన 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 దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బి గన్నవరం నియోజకవర్గం నుంచి మామిడిగుంట మండలం నుంచి మాట్లాడుతున్నాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత 2014లో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేసి ప్రారంభించారో ఈ అమరావతిని, మరి ఆ అమరావతి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మరి మూడు ముక్కలాట ఆడి మరి రాజధాని కకావికలం చేసిన సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో అప్పటి నాయకులు కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, ఆడపడుచులు అతిపెద్ద ఉద్యమాన్ని చేసి సుమారు 1000 రోజులు ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి జ్ఞాపకం ఏదైనా ఉందంటే ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని ఉద్యమం. మరి అటువంటి ఉద్యమానికి చూసి ఇప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించి 33,000 ఎకరాలు సుదీర్ఘమైనటువంటి రాజధానికి ప్రపంచానికి ధీటుగా ఉండేటట్టు రాజధాని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అటువంటి రాజధానికి చట్టబద్ధత కల్పించి అటు రాజ్యసభలోని పెద్దల సభలోను ఇటు అసెంబ్లీలో కూడా చట్టబద్ధత చేసి దాని యొక్క బిల్లు పాస్ చేసినటువంటి ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. కలలుగంటున్న అమరావతి రాజధాని చట్టబద్ధత ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది రావటం చాలా సంతోషకరమైన విషయం. అయితే మరి గతంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 2014లో అప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఉద్దండరాయిపాలెంలో మరి వారు శంకుస్థాపన చేసి పవిత్ర గంగాజలం మరి తీసుకొచ్చి అక్కడ మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 2019లో మోసపూరిత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాట, మూడు రాజధానులనే మూడు ముక్కలాట మరి మాట్లాడటం జరిగింది. మూడు ముక్కలాటతో 5 సంవత్సరాలు గడిపేసి మరి అతను ఓడిపోయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడది శాసనసభలో ఇక్కడ ఆమోదించి మరి పార్లమెంటులో కూడా ఆమోదం జరిగి మరి రాజ్యసభలో ఈరోజు బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, అలాగే మరి కేంద్రంలో మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదించడం చాలా ఆనందదగ్గ విషయంగా భావిస్తూ అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అధ్యాయానికి నాంది పలికింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ శాసనసభలోను, లోక్సభలోను, రాజ్యసభలోను బిల్లుకు ఆమోదం ప్రకటించడం శుభ పరిణామం. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అటు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి
శ్రీకారం చుట్టడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా కొంతవరకు వర్క్ చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా వినాశనం చేసినటువంటి సందర్భం మీ అందరూ ప్రజలందరూ గమనించారు. అప్పటి నుంచి కూడా ఎంతోమంది త్యాగాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 1000-1200 రోజులు నిరాహార దీక్షలు చేసిన సందర్భం కూడా ఉంది. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సారథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజున అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇక్కడ అసెంబ్లీలో, అక్కడ పార్లమెంట్లో, అక్కడ రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి కూడా పీగనవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అమరావతి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ దేశాలకు ధీటుగా ఈ అమరావతిని నిర్మించడానికి సంకల్పం చేసిన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.